రాజకీయాల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ కేసు దర్యాప్తులో రోజుకొక సంచలన నిజం వెలుగులోకి వస్తూ ప్రజలనైతే షాక్ కు గురి చేస్తుంది. అయితే ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంతేకాకుండా టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అయితే గుర్తించారు. ఇక ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇక తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులైనటువంటి మీడియా ప్రముఖులు కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు, ఇక న్యాయమూర్తులతో సహా అనేక మంది ఫోన్లను అయితే అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఈ కేసు అయితే మొదలైందని చెప్పొచ్చు ఆరోపణలతో. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక నిఘా విభాగం మాజీ ఓఎస్టీ ప్రణీత్ రావు, డిఎస్పీలు తిరుపతన్న, ప్రణీత్ కుమార్, ఇక సిఐ నారాయణ రెడ్డి వంటి పలువురు పోలీసు అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు అజ్ఞాతంలో ఉండగా ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకొని సిట్ అధికారులు అయితే విచారించడం జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా ఇప్పుడు వెలుగు చూస్తున్న విషయాలు చూసి అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు, షాక్ అవుతున్నారు అన్నమాట. ఇక సిట్ అధికారులు బాగా విచారణలో భాగంగా ప్రభాకర్ రావు కీలక విషయాలను అయితే వెల్లడించడం జరిగింది. ఇక గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తమ బృందం అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిందని ప్రభాకర్ రావు అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ జాబితాలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పేర్లైతే బాగానే వినిపిస్తున్నాయి. ఇక కేవలం వీరి ఫోన్లే కాదు, టీడీపీలోని మరికొందరు ఫోన్లు అంటే టీడీపీలోని కీలక నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ప్రభాకర్ రావు ఒప్పుకున్నాడట. ఇక చూస్తే ట్యాపింగ్ వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆ దర్యాప్తులోనే వెల్లడించింది. ప్రభాకర్ రావు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక ఏపీలో అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం, 2019 ఎన్నికల్లో టీడీపీని బలహీనపరచడమే లక్ష్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిండొచ్చని పలుమంది అంచనా వేస్తున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేయడానికి, ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవడానికి ఈ ట్యాపింగ్ ఉపయోగించినట్లు చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరికరాలు సమాచారం బట్టి కూడా ఈ ట్యాపింగ్ జరిగాయట. అయితే ఈ ట్రాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా అధునాతన పరికరాలను కూడా దిగుమతి చేస్తున్నట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ పరికరాల ద్వారా ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఇక సోషల్ మీడియా, వారి సంభాషణ, ఇక ఫోన్ లో ఏమేమి జరుగుతాయో అన్ని తెలుసు. అన్ని కమ్యూనికేషన్స్ ను కూడా వాళ్ళు ట్యాప్ చేసి ఆ ఫోన్ లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా విన్నట్టు, చూసినట్టు నిర్ధారించారు. ఇక ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అయితే రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది ఇప్పుడు దర్యాప్తులో తేలనుంది. అయితే ఇప్పుడు ఈ వ్యూహాలు పన్నడం కూడా చాలా ఈ ట్యాపింగ్ వల్లనే జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇటు చూస్తే ఇప్పుడు ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటు చూస్తే కేటీఆర్ స్వయంగా చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు? తమ స్నేహితుడైనటువంటి, అంటే ఇప్పుడు వాళ్ళు భాయి కదా, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, అప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కదా. సో అప్పుడు ఏంటంటే ఏం జరిగింది, ట్యాపింగ్ చేయడం వల్లే ఇక్కడ తెలంగాణలో ఈ ట్యాపింగ్ జరిగి అటు జగన్ కి వీళ్ళు సహాయం చేసినట్టు, చంద్రబాబు నాయుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా సన్నివేశాలు చేస్తున్నారు, ఏంటి అన్ని కూడా బయట పెట్టినట్టు తెలుస్తుంది. సో ఒకరికొకరు సహాయం చేసుకున్నారు, చివరికి వాళ్ళు గెలవడానికి ఇంతటికి తెగించారు అని ఇప్పుడు దర్యాప్తులు అయితే తేలుతుంది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున కాల్ డేటా రికార్డులు కానీ ఇతర డిజిటల్ ఆధారాలను కానీ ఇప్పుడు సిట్ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం స్పందన ఎలా ఉందంటే ఈ విషయంలో, తెలంగాణలో తమ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారన్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు తీవ్రంగా స్పందించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ని మరో రాష్ట్రంలో ట్యాప్ చేయడం అనేది రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే కాకుండా జాతీయ భద్రతకు కూడా ముప్పుగా పరిగణించబడుతుందని కూడా చెబుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక టీడీపీ నాయకులు ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక చివరిగా చూసుకుంటే ప్రభాకర్ రావు విచారణలో మరిన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇంకెంతమంది నిందితులు ఉన్నారో, తెర ముందున్న వాళ్ళు ఒకే కనిపించారు, ఇంకా తెర వెనుక ఎంతమంది ఉన్నారో, ఇవన్నీ నడిపిస్తున్న వాళ్ళు ఎవరో కూడా త్వరలో బయటపడవచ్చు. అయితే ఇప్పుడు పోలీస్ అధికారుల వ్యవహారమే కాకుండా గత ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా దీనిపైన ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇది కేవలం వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసిండొచ్చు, కానీ ఇక్కడ చూస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది
చాలా ఘోరమైన పద్ధతి. నార్మల్ గా ఒక పర్సనల్స్ తెలుసుకోవడమే చాలా పెద్ద తప్పు. అలాంటిది ఒకరి ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ కార్యకలాపాలన్నీ తెలుసుకోవడం కూడా ఎంత పెద్ద తప్పు, ఇక చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పైకి మాత్రం నీతులు మాట్లాడతారు. ఒకరు ఫోన్ ట్యాప్ చేసి వారి యొక్క రాజకీయ ఎత్తుగడలను కాపీ కొట్టేసి మనం గెలుస్తుంటాం. సో అదే కదా జరగబోయేది. అయితే ఏదైతేనేమి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మీద కలిపి 1000 మంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్రాప్ చేయడం అయితే జరిగింది. సో వారు మాట్లాడే విధానం, కాల్ డేటా అన్ని కూడా సేకరించడం జరిగింది. ఇటు తెలంగాణలో చూస్తే 600 చిల్లర, అంటే 650 దగ్గర ఫోన్లను అయితే ట్రాప్ చేయడం జరిగింది. అది కూడా ఎక్కువగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు అనేది ఇప్పుడు ఊహాగానాలు ఉన్నాయి. కొంతమంది క్లారిటీగా కూడా చెప్పేస్తున్నారు కాంగ్రెస్ నాయకులవే ట్యాప్ చేశారని. ఇటు చూస్తే వైసీపీ వాళ్ళవి ట్యాప్ చేయలేదు, ఓన్లీ టీడీపీ నాయకులు మాత్రమే ఫోన్ ట్యాప్ చేసి, అది కూడా ఒక ముఖ్య పదవిలో ఉన్నటువంటి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఎంతైనా కానీ ఆయన ఒక ప్రముఖుడు. సో అటువంటి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ విషయంలో అయితే సిట్ అధికారులు కరెక్ట్ అయిన విధానాన్ని యూజ్ చేసి దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరిపారు, అయితే దీని వెనకాల అయితే ఇటు బీఆర్ఎస్ వైసీపీ వాళ్ళే ఉన్నట్టు తెలుస్తుందని చాలా మంది అయితే అంటున్నారు. మరి ఇది నిజమేనా? ఫోన్ ట్యాపింగ్ కి వెనకాల ఉంది వీళ్ళేనా, లేకపోతే ఇంకేమన్నా గోల్మాల్ జరిగిందా? అయితే ఇంకా మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి రావాల్సి ఉంది, ఇంకా మరింత సమాచారం అయితే రావాల్సి ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం, ఈ ఫోన్ ట్యాపింగ్ కి అసలు నిందితులు ఎవరు ఈ పన్నాగం పన్నారు. ఇది నాట్ ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఇది జాతీయ స్థాయిలో కూడా లేవనెత్తాల్సిన విషయం అని చాలా మంది రాజకీయ నాయకులు కూడా అంటున్నారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల విడిపోయే ప్రసక్తి కూడా ఏర్పడుతుంది. మరి వెయిట్ చేసి చూడాలి అసలు దొంగ ఎవరు అనేది. ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిన నిర్వాహకులు ఎవరనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.